నంద్యాల జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుడు దాడికి దిగాడు. ఎంత దారుణం అంటే ఇది అక్కడెక్కడెక్కడెక్కడో జరగల. మరీ ముఖ్యంగా ఆ లక్ష్మీ నరసింహుడి సాక్షిగా పోలీసు మీద చేసుకున్నాడు ఆ వ్యక్తి. ఇంకా ఆ వ్యక్తిని ఏమనాలి? ఆ విజువల్ చూడండి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుడు అయితే రిమెంబర్, ఆ పోలీసులు మీకు రక్షణగా నిలిచారు కాబట్టి ఈరోజు మీరు పనులు చేసుకోగలుగుతున్నారు. ఒక్కసారి పోలీసు వ్యవస్థ పక్కకు వెళితే ఒక్కసారి ఆలోచించుకోండి. అది మంత్రి అనుచరుడే ఇంతటి దాష్టికానికి పాల్పడ్డ క్షణం అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మంత్రి అనుచరుడు, రిమెంబర్, యు ఆర్ ద జస్ట్. అంత అహంకారం ఏంటి? మంత్రికి అనుచరుడు అయితే నీకు అంత అహంకారమా? నువ్వు గుళ్ళోనే ఇలా ప్రవర్తిస్తున్నావంటే బయట ఇంకెంత దారుణంగా ఉంటావు? అంత గర్వం ఏంటి? అంత పొగరేంటి? ఒక పోలీస్ మీద చేసుకుంటావా? సభ్య సమాజానికి ఏ సందేశం ఇద్దామని? స్ట్రైట్ క్వశ్చన్ టు యూ మ్యాన్, స్ట్రైట్ క్వశ్చన్. ఒక మంత్రి అనుచరుడు అంటే మంత్రి బాటలో నడుస్తున్న వ్యక్తి అని అర్థం. నీ వల్ల మంత్రికి ఈరోజు తలవంపులు. ఒక వ్యక్తికి అనుచరుడిగా చెప్పుకొని మనం బయటికి వెళ్తున్నాం అనుకుందాం. ఒక వ్యక్తికి సంబంధించి ఒక వ్యక్తికి అనుచరుడిగా బయటికి వెళ్తున్నారంటే మిమ్మల్ని ఆ వ్యక్తితో సమానంగా చూస్తూ ఉంటారు ఒకనొక సందర్భంలో. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రవర్తించే తీరు, మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారో, మీరు ఇతరులతో ప్రవర్తించే తీరు మిమ్మల్ని కాదు అక్కడ అనేది. ఆ సదరు మంత్రి అనుచరుడ్రా అంటారు ఈరోజు. కాబట్టి గుర్తుపెట్టుకొని మసలుకోవాల్సిన సందర్భం. ఆ వ్యక్తికి అంటే ఆ మంత్రికి అనుచరుడుగా ఉన్న మీరు ఈరోజు పోలీసు మీద చేసుకుంటారా? ఒకసారి చూడండి. ఎంత అహంకారం! ఇది అహంకారం కాదా? ఇది దురహంకారం కాదా? చేసుకుంటావా?